మెరుపు కలలు మెరుపు కలలు. చిన్నప్పుడెప్పుడో తినిపించాను నడ్డి మీద 4 తన్ని. మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నాను. సూపర్ గా ఉంది మామ్. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. అలా నిల్చుండిపోయావేంటి సమయం? రా అమ్మా. ప్రాణం నా ప్రాణం నువ్వేనా. రా. నే చూసేదంతా నిజమేనా. ఎక్కడ ఉన్నా విన్నాళ్ళు రాజుంచాడా పైవాడు ఎదురయ్యావే నాకే ఈనాడు. ఎన్నాళ్లకు కరుణించాడు ఇటు నుంచో ఇటు పంపాడు ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా. ప్రాణం నా ప్రాణం నువ్వేనా. నే చూసేదంతా నిజమేనా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏదో కోపంలో ఒక మాట అంటే నువ్వు నా కూతురివి కాకుండా పోతావా? నేను మీ అమ్మని. మామ్, ఇది కల అయితే కాదు కదా. పిచ్చి సమయం. అమ్మ ప్రేమకి కళ నిజమో అంటూ ఏముంటుంది చెప్పు? మా అమ్మ పెద్ద కూతుర్ని మర్చిపోతున్నావు. అలా ఏముండదు. మరి ఈ చిన్న కూతురికి ఆ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చేసేదంతా బయట చేసి ఇంట్లో మాత్రం అమాయకురాల్లా భలే నటిస్తుంది.
కన్నతల్లి ప్రేమలో స్వార్థం తేడాలు ఉండవంటారు. కానీ నేను చూస్తున్నదేంటి? ఎందుకు అత్తయ్య ఇలా బిహేవ్ చేస్తుంది? పాపం ఇలాంటప్పుడు ఈవిడి గారిని చూసి ఎలా ఓదార్చాలో కూడా తెలీదు. అమ్మ నన్ను అర్థం చేసుకోవడానికి, నేను అమ్మకి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి? కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. ఎలాగైనా ఆ ఫ్రాడ్ ప్రణయ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఈ మహారాణి కళ్ళు తెరిపించాలి. అమ్మ చేతి గోరు ముద్దలు తినే భాగ్యానికి నేను దూరమయ్యాను. ఇంతకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నా ఆవేదనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఈ టైంలో ఎవరు? హాయ్ బ్రో, నా గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత ఆలోచించినా నన్నేం చేయలేవు. ఎలాగైనా నీ మరదల్ని పాడు చేయాలనుకున్నాను, కానీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి నీ మరదలే బంపర్ ఆఫర్ ఇచ్చింది. నువ్వెంత ట్రై చేసినా నా చేతిలో నుండి నీ మరదల్ని కాపాడుకోలేవు. ఇట్లు నీ స్వీట్ ఎనిమి ప్రణయ్. ఆ ప్రణయ్ గారికి ఎంత ధైర్యం! డైరెక్ట్గా నాకే మెసేజ్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈవిడి గారికేమో వాడి గురించి చెప్తే అర్థం కావట్లేదు. వెంటనే ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఆవిడ గారికి చూపిస్తాను. వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఆ ప్రణయ్ గారు మెసేజ్ చేశాడు.